రండి గ్రంథంలో నుండి ఒక మాట మనం కలిసి చదువుతాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం చదువుతాం. యెషయా గ్రంథం 43:19. యెషయా గ్రంథం 43:19 అందరం కలిసి చదువుతాం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారచేయుచున్నాను. మరో మాట చదువుతాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం అందరం కలిసి చదువుతాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలక నడిచి పోదు. మొదటి కొరింథీ పత్రిక పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28 నుండి 31 వరకు మార్చి చదువుతాం. మొదటి కొరింథీ 11:28 నుండి 31 వరకు. కాబట్టి ప్రతి మనుష్యుడు తను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, మీ జీవం గల నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఆరాధించి పూజిస్తూ మీ సన్నిధికి వస్తున్నాం. ఉదయకాల సమయంలో పరిశుద్ధమైన మీ పాద సన్నిధిలో వచ్చేది మీ నామాన్ని మహింపరిచే ధన్యతనిచ్చేందుకే స్తోత్రాలు. మమ్మల్ని బలపరిచిన బలవంతుడైన దేవుడిగా, మమ్మల్ని యోగ్యమైన మార్గంలో నడిపించడానికి ఇష్టపడిన దేవుడిగా మాకు నందుకై గణపరిస్తూ ఆరాధిస్తున్నాం. తిరిగి మా ధ్యానమితమై తీసుకొని వచ్చిన లేఖనాలను బట్టి మీ స్తోత్రాలు. దీవించండి, ఆశీర్వదించండి. నా కొరకు మా కొరకు విరిచి పంచిపెట్టండి. దయగలిగిన మా తండ్రి, అక్కరగలిగి ఆశ కలిగి ఇంటికి వచ్చిన ప్రతి బిడ్డ యొక్క అక్కర తీర్చి పంపించాడు. నూతన సంవత్సరం ఆరంభమున ఒక నూతనమైన తీర్మానంతో దయగల తండ్రి జీవితాలు మీ సంధిలో కట్టుకొని కొనసాగినట్లుగా వేరే సిద్ధపరచి దీవించవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దేవా, మీరే సహాయపడము, సన్నిధి నుంచము, మీ వాక్కును మా కొరకు విడుదల చేయండి. కృపా వలయంలోని మమ్మల్ని తెచ్చుకుంటూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. పరిశుద్ధమైన బలలో చేయవేయక ముందు ప్రభు మన దృష్టి తీసుకొని వచ్చిన ఈ పరిశుద్ధమైన ప్రతిలేఖన భాగాన్ని ప్రభు ఆశీర్వదించి మనతో మాట్లాడగాక. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని నూతన సంవత్సర ఆరంభమున నూతనమైన తీర్మానంతో మన జీవితాలను మరి నూతనమైన విధానంలో కట్టుకొని ఆయన వెంబడించాలని ప్రేమగల దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన పాదముల చెంత కూర్చోండి, ఆయన ఉద్దేశాన్ని నేను ఎరిగి ఆ ఉద్దేశాన్ని అనుసరించి సాగిపోవడానికి దేవుడి గొప్ప తరుణాన్ని మనకు ఇస్తూ వచ్చాడు. సరే, ఇక్కడ మనం చూస్తూ వచ్చిన భాగాన్ని గమనించినట్లయితే
పరిశుద్ధమైన బలలో చేయవేయక ముందు ఒక నూతనమైన తీర్మానంతో ఆ బల యొద్దకు మనం వెళ్ళాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక మాట చదివాం కదా, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా. అరణ్యంలో త్రోవ కలుగు చేయవాడును, ఎడారిలో నదులు ఆరచేయవాడు. ఆ దేవుడు ఎలాంటి సందర్భాలు జీవితంలో ఉన్నప్పటికీ కూడా ఆయన మార్గాన్ని సరళము చేయగలిగినవాడు. సరే, నూతనమైన విధానంలో మన జీవితాలను మరి కట్టుకొని నూతన సంవత్సరంలో ప్రభు కొరకు నూతనమైన విధానంలో మన జీవితాలు కొనసాగించాలని ప్రేమగల దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దానికి గాను యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. చాలా మంది ఎదురు చూస్తున్నారు, నాకు ఎలాంటి వాగ్దానం వస్తుందో, ఈ నూతన సంవత్సరంలో నేను ఎట్లా ముందుకు సాగాలో అనే ఇలాంటి విషయాల చేత నింపబడి ఉన్నారు. మంచిదే, ఆయన కొరకు మనం ఎదురు చూస్తే నూతనమైన బలాన్నిచ్చి ఆయన యొక్క మహిమకరమైన విధానంలో మన జీవితాలు కొనసాగించడానికి ఆ దేవుడు మనతో కూడా ఉన్నాడు. సరే, ఈ భాగాన్ని ఆధారం చేసుకొని నూతనమైన తీర్మానాలు మన జీవితాల్లో కలిగి ప్రభువును మనం వెంబడించాలని ప్రేమగల దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నూతనమైన విధానంలో మన జీవితాలు కట్టుకొని కొనసాగడానికి, ఎక్కడో నీరసిల్లిపోయిన మన స్థితిని మరి ఉజ్జీవింప చేయడానికి, అంత మాత్రమే కాదు కానీ నూతన పరిచి తన ఉద్దేశాన్ని మనలో నెరవేర్చడానికి దేవుడు తరుణాలు ఇచ్చి మనతో మాట్లాడుచూ వస్తున్నారు. అందుకనే ఒక నూతనమైన తీర్మానంతో ఆ బల దగ్గరికి మనం వెళ్ళాలని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక 2-3 విషయాలు క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. అంటే మనం ఒక నూతనమైన తీర్మానం చేసి ఆ బల దగ్గరికి మనం వెళ్ళాలి. అందుకని నూతన సంవత్సరాన్ని ప్రవేశింపజేసి ఆయన కొరకు ఎదురు చూసే వారికి నూతన బలాన్ని ఇచ్చే దేవుడు మాట్లాడుచూ వస్తున్నారు. అందుగాను మరి భక్తుల యొక్క జీవితాల్లో ఎలాంటి ఆశను కలిగిన వారై, ఎలాంటి ఆసక్తిని కలిగిన వారై, ఎలాగో దేవుని మీద ఆధారపడిన వారై ముందుకు సాగుచూ వచ్చారో దేవుని యొక్క వాక్యాలు మనం జరగదు. ఒక మాట, దావీదు భక్తుడు దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకుంటూ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యాలు మనం ఎరగదు. ఎట్లా? రండి, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే, యాకోబు బలిష్ఠునికి ఒక నివాస స్థలము చూచు వరకు నేను పరుండే మంచం ఎక్కను, ఆ తర్వాత నా కన్నులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కొనుక్కోపాటైనను రానివ్వను అని తీర్మానం చేశాడు. ఇది 132వ దావీదు కీర్తన 2వ వచనంలో, 3వ వచనంలో, 4వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉంటాయి. చదవండి. అంటే ఎలాంటి తీర్మానం చేశాడు తన జీవితంలో అనే దానికి ఈ మాట ఇక్కడ చదువుతున్నాం. చదవండి. యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచుటకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపగా నేను పరుండ మంచం మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కొనుకుపాటైనను రానియను. ఎంత తీర్మానం మనం చేస్తావా? నూతన సంవత్సరంలో ప్రభు కొరకు, ప్రభు యొక్క కార్యాల కొరకు, దేవుని ఇంటి కొరకు, దేవుని ఇంటి పరిచర్య కొరకు, దేవుని నామఘనత కొరకు ఇలాంటి తీర్మానాలు మన జీవితాల్లో కూడా చేసి నూతనమైన విధానంలో మన జీవితాలు కట్టుకోవాలని ప్రేమగల దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. భక్తుడైన దావీదుకున్న తీర్మానం చూడండి. ఎలాంటి తీర్మానం అంటే, మరి యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలం నేను చూడాలి.
అది తన హృదయంలో ఉన్న వాంఛ. ఆ కారణాన్ని బట్టి తీర్మానాలు మాత్రం చేశాడు. ఏ తీర్మానాలు చేశాడు అనంటే, పరుండే మంచం మీద ఎక్కడట కన్నులకు నిద్ర నిద్ర కూడా రానివ్వడట, రానివ్వడని. నిజంగా దేవుని యొక్క సన్నిధిలో ఇలాంటి తీర్మానాలు కూడా చేస్తారా అనంటే, మరి భక్తుల యొక్క జీవితాల్లో ఇలాంటి తీర్మానాలు చేశారు కనుకనే మరి వారు వర్ధిల్లినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఇలాంటి తీర్మానం చేస్తే దేవుడు ఏం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడు. అంతే కదా. భక్తుడైన దావీదు యొక్క జీవితాన్ని మనం చూస్తే 122వ దావీదు కీర్తన 5వ వచనం లేక 6వ వచనం మాట ఉంటుంది. వర్ధిల్ల చేసినట్టుగా దేవుని యొక్క వాక్యాలు రాయబడి. అంటే ఏ తీర్మానం చేశాడు అనే విషయాన్ని మనం చూసాం కదా. ఆ తీర్మానాన్ని బట్టి ఏం చేస్తూ వచ్చాడు? చదవండి. 122. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేము నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అనే మాట తెలియపరుస్తూ వచ్చాడు. ఇప్పుడు దావీదు యొక్క జీవితాన్ని, దావీదు యొక్క కుటుంబాన్ని దేవుడు ఇక్కడ ఏం చేశాడట? వర్ధిల్ల చేస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే, తనకు నూతనమైన తీర్మానం చేస్తూ వచ్చాడు. యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలం చూడాలి. రెండవదిగా ఆ దేవుని యొక్క నివాసానికి నేను వెళ్ళాలి అనే నిజమైన ఆశ కలిగిన వాడు. అందుకే మొదటి వచనంలో చెప్పాడు ఆ మాట. ఏమన్నాడు మొదటి వచనంలో? యెహోవా మందిరమునకు కాదు, 122. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని అని అన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో ఎలాంటి తీర్మానం చూడండి. యెహోవా మందిరముకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలం చూడాలని ఆశపడేవాడు. దీనికి చాలా వివరణ ఉందని చెప్పలేం, కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని నూతన సంవత్సరంలో మరి ప్రభు కొరకైన యోగ్యమైన తీర్మానాన్ని మనం కూడా కలిగి యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలం చూడాలని నిజమైనటువంటి తీర్మానం మన జీవితంలో చాలా అవసరమని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడు. దానికి గాను భక్తుడైన దావీదు ఎలాగో తన జీవితాన్ని అలవర్చుకొని దేవునికి మహిమకరంగా తన జీవితాన్ని కొనసాగించగలిగినో దేవుని యొక్క వాక్యంలో తేటైన దాఖలాలు ఉన్నట్లుగా మనం చూడగలం ప్రియులారా. అందుకనే మనం కూడా చాలా కాలం నుండి ప్రార్థన చేస్తున్నాం. ప్రజలు నేను వచ్చిన దగ్గర నుండి ఇక్కడ ప్రార్థన ఏంటంటే, ప్రభువా మరి నూతన మందిరం నిర్మాణం చేయాలి ప్రభువా, పాత మందిరం అంతా పడిపోతుంది, రాలిపోతుంది ప్రభువా, మరి నూతన మందిరం నిర్మాణం చేయాలి ప్రభువా అని ప్రార్థన చేయడం మాత్రమే కాదు, కానీ దావీదుకున్నటువంటి ప్రగాఢమైనటువంటి వాంఛ ఈ నూతనమైన సంవత్సరంలో నీవు నేర్చుకుంటే ఎలాంటి నూతనమైన తీర్మానంతో ప్రభువుకు నూతనంగా మనం అర్పించుకునే అవసరం దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది ప్రియులారా. అందుకనే యాకోబు బలిష్ఠునికి నేను ఒక నివాస స్థలము చూసే వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశించనని అంటాడు. నేను పరుండే మంచం మీదకి ఎక్కనంటాడు. ఆ తర్వాత నా కనులకు నిద్ర అయినను, నా కనురెప్పలకు కురుగుపాటైనను. అలాంటి తీర్మానం మనం కూడా చేయాలని ప్రియమైన దేవుడు జ్ఞాపకం చేస్తున్నా. ఆ తీర్మానం చేశాడు గనక ఒక మాట చెప్పాడు. ఏమని? యెరూషలేము యొక్క క్షేమము కొరకు ఏం చేయాలట? ప్రార్థన చేయుడి. చేశాడు గనక చెప్పాడు. మనం ఎట్లున్నాం? మనం చేయగాని చెప్తూ ఉంటాం. మనం చేసేది లేదు, చెప్పడం మాత్రమే. విశ్వాస జీవితంలో నూతనమైన తీర్మానం చేసి ఆనాడు భక్తుని యొక్క జీవితంలో ఎలాంటి నూతనమైన తీర్మానంతో తన జీవితాన్ని కట్టుకొని ముందుకు సాగగలిగిన దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అలాంటి నూతనమైన తీర్మానంతో మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడు దేవుడు మనల్ని వర్ధిల్ల చేసేవాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. రండి, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29వ అధ్యాయం. 29వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట అన్నాడు. 4-5 వచనాలు ఉంటుంది ఈ మాటలన్నీ కూడా. దేవుని మందిరం మీద తనకున్న మక్కువ ఉందని 3వ వచనంలో ఉంది. 4వ వచనంలో తనకున్నదంతా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. 5వ వచనంలో మనం చూస్తూ వెళితే అందరినీ మరి పురికొల్పుచూ వచ్చాడు. అంత మాత్రమే ప్రశ్న వేస్తూ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యాలు రాయబడి.
3వ వచనం ఏంటి? 29:3. మరియు నా దేవుని మందిరము మీద నా దేవుని మందిరం మీద నాకున్న మక్కువ ఏముందట? మందిరం మీద మక్కువ. మనకేముంది? దేవుని మందిరం మీద మక్కువ ఉందా మనకు? ఎలాంటి మక్కువ కలిగి ఉన్నాడట? ఆ మక్కువ మనకి కలిగి ఉన్నావా లేదా? నా దేవుని మందిరం మీద నాకున్న మక్కువ చేత అనే మాట పలికాడు. నిజముగా ఆత్మీయ జీవితంలో ఈ వ్యక్తి నిజముగా మక్కువ కలిగిన వాడు అనే దానికి రుజువుపరిచినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఏంటి రుజువు? చదవండి కింద. నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు గాక. సంపాదించాడట. ఏదో సంపాదించిన వస్తువులు చాలా సంపాదించి పెట్టాడు. దేనికి? దేవుని యొక్క నా దేవుని మందిరం మీద నాకున్న మక్కువ చేత సంపాదించి ఉంచాడట వస్తువులు. మనం ఎట్లున్నాం? మనం సంపాదించేదే ఎక్కువ. ఏంటి? దేవుని మందిరం అసలే లేదు. వ్యక్తిగతమైన జీవితంలో ఎంతో జాగ్రత్త వహించి మన జీవితాలు కట్టుకుంటే అవసరమని ప్రియమైన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని మందిరం మీద ఉన్న మక్కువ చేత తను సంపాదించిన వస్తువులట ఏమేమి సిద్ధపరిచాడో ఆ క్రింద వ్రాయబడి ఉంది. సంపాదించిన వస్తువులన్నీ కూడా సంపాదించి పెట్టాడట. ఆత్మీయ జీవితంలో ఎలాంటి సందర్భాలు పరిస్థితులు జీవితంలో వచ్చినప్పటికీ ఆ దేవుని మందిరం మీద తనకున్న మక్కువ, తనకున్న ప్రగాఢమైన వాంఛ, దేవుని దగ్గర తను చేస్తూ వచ్చిన నూతనమైన యోగ్యమైన బలమైనటువంటి తీర్మానాన్ని తన కలిగిన వాడి తనకు ప్రాధాన్యత లేకపోయినప్పటికీ కూడా ఏం చేస్తాడట? సంపాదించడానికి ఇష్టపడ్డాడు. కనుక నాడు మన ఆత్మీయ జీవితంలో దేవుని మందిరంలో ఏదైనా నాకు ప్రాధాన్యత ఉంటేనే అనేది మన మక్కువ. అర్థమైందా? నాకు ప్రాధాన్యత ఉంటేనే మన మక్కువ. ప్రాధాన్యత లేకపోతే మనకు మక్కువ లేదు. అలాంటి స్థితి మన ఆత్మీయ జీవితాలు మనకు కలిగినటువంటి వారు ఈ పాత సంగతులన్నీ కూడా విసర్జించిన వారమై ఒక నూతనమైన తీర్మానంతో ప్రభు సన్నిధిలో యోగ్యమైనటువంటి తీర్మానాన్ని కలిగినటువంటి వారమై నూతనమైనటువంటి విధానంలో మన జీవితాలు కట్టుకున్నటువంటి వారమై ఈ నూతనమైన సంవత్సరంలో దైవికమైనటువంటి విధానంలో నేను కూడా వర్ధిల్లడమే దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. అందుకే నూతనమైన తీర్మానాన్ని మనం చేయడం చాలా అవసరం ప్రియులారా. దావీదు అలాంటి మక్కువ కలిగి ఉంటే ఏమన్నాడు? ఆయన చెప్పాడు, మరి తాను ప్రవక్తతో చెప్పాడు, నాకు ఇలాంటి మక్కువ ఉందయ్యా అంటే చేయమన్నాడు. నీ ఇష్టం వచ్చిందంతా చేయన్నాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు? అట్లా కాదు అని చెప్పాడు. ఆ దైవజనుడితో చెప్పాడు. ఏమని? అది నువ్వు చేయడానికి వీలు లేదు అన్నాడు. అది నీ చేత కాదు అన్నాడు. అంటే రాజుకి ఎంత కోపం వచ్చి ఉండాల్సింది. కోపం వస్తా రాదా? ముందేమో చేయమన్నాడు, తర్వాత వద్దన్నాడు. ఎవరు? తాను ప్రవక్త. దేవుడు ప్రవక్త దగ్గర మాట్లాడిపో చెప్పుకో దావీదుకి చెప్పన్నాడు. అంటే అప్పుడు దావీదు వెళ్ళి ముందేమో చేయమన్నాడు, తర్వాత ఏమన్నాడు? నాయన వద్దంటున్నాడు దేవుడు అని చెప్పాడు. అంటే దావీదు కొంచెం బాధపడి ఉండాల్సింది, కోపగించుకొని ఉండాల్సింది. కానీ తనకు ప్రాధాన్యత లేకపోయినప్పటికీ కూడా ఆత్మీయ జీవితంలో చూస్తూ వెళితే తన సంతతిని గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఈనాడు దైవికమైనటువంటి విధానంలో మన జీవితాలు కట్టుకోవడానికి ఈ విషయాలు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని అప్పుడు దేవుడు చెప్పిన మాట విని సంపూర్ణమైన విధేయతలో దావీదు ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు. ఒక్క మాట అన్నాడు దావీదు, దేవుని యొక్క సన్నిధిలయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి లేక నా సంతతిని మీరు జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏమాత్రపుది అన్నాడు. అంటే ఎవరి వ్యక్తి? మహారాజు, రాజు పలికిన మాట అది. అంటే ఎంత దీనుడిగా తగ్గించుకోగలుగుతూ వచ్చాడు. కానీ ఈనాడు మన ఆత్మీయ జీవితంలో మరి దేవుని ప్రజలుగా దేవుని యొక్క మందిర ఆవరణలో ఒక నూతనమైన విధానంలో మన జీవితాలు కట్టుకొని
దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడులాగున నూతనమైన తీర్మానంతో మనం ముందుకు సాగాలనేది దేవుని యొక్క ఔన్నత్యమైన ఉద్దేశం. అందుకే ప్రతి సందర్భాన్ని ప్రభు దగ్గరికి మనం తెచ్చుకోవడం చాలా అవసరం. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని దావీదు ఆ మాట చెప్పి ఏం చేశాడు? 28వ అధ్యాయం, అదే దినవృత్తాంతములు 2వ గ్రంథం 28వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాటలన్నీ కూడా చెప్పాడు. అక్కడ మనం చూస్తే కొన్ని మాటలు చెప్పాడు. ఏముంది అక్కడ? చదవండి. 28, 10, 11 వచనాలు చూడండి. ఇప్పుడు మీరు యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మీ కొరకు దాసులుగాను దాసురాండ్రుగాను. మొదటి దినవృత్తాంతం చూడండి. మనస్సును తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగించము. అప్పుడు దావీదు చాలు అంటే ఇక్కడ విషయం ఏంటనంటే, దావీదుకు ప్రాధాన్యత లేకపోయినప్పటికీ కూడా తన వెనకొచ్చినటువంటి వారిని ఏం చేశాడు? ఇక్కడ ప్రోత్సహించాడు, పురికొలిపాడు, మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చాలి. హృదయంలో ఉన్న వాంఛ ఏంటంటే, యాకోబు యొక్క బలిష్ఠులకు ఒక నివాసిస్తావు నేను చూడాలి. అది నాకు ప్రాధాన్యత లేకపోయినా పర్లేదు. అలాంటి నూతనమైన తీర్మానంతో దావీదు ప్రభు మీద ఆధారపడి ఆ యాకోబు యొక్క బలిష్ఠునికి నివాస స్థలం చూడడానికి ఎంతో తన హృదయంలో ప్రోత్సహించబడినటువంటి వాడై, పురికొల్పబడినటువంటి వాడై, తనకు ప్రాధాన్యత లేకపోయినప్పటికీ కూడా తిరిగి ప్రభు మీద ఆధారపడి సాగడానికి ఇష్టపడుచూ వచ్చాడు. అంత మాత్రమే కాదు కానీ తిరిగి ఇతరులను ప్రోత్సహించాడు, పురికొల్పాడు. తన దేవుని మందిరం మీద తనకున్న మక్కువ చేత తను సంపాదించిన వస్తువులు ఎన్నో ఉన్నాయి. ఆ తర్వాత ఇతరులు ప్రోత్సహించినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. రండి, ఇప్పుడు మాట అన్నాడు. 29 మొదటి వచ్చిన చూడండి. 29 మొదటి వచ్చిన తర్వాత రాజైన దావీదు సర్వ సమాజంతో ఇలాగ సెలవిచ్చాడు. దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకనూ లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు దేవుడైన యెహోవాకే ఈ పని బహు గొప్పది. ఈ పని బహు గొప్పది. కట్టబో ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే. కట్టబో ఆలయము ఈ పని బహు గొప్పది, ఎంతో విలువైనది. ఈ పని బహు గొప్పది, ఎంతో విలువైనది. ఎంతో విలువైనది. ఇది మనుషుల కొరకు కాదు. ఎవరి కొరకట? దేవుడైన యెహోవాకనే స్పర్శ మన జీవితాల్లో అవసరమని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువా, ఒకవేళ నాకు ప్రాధాన్యత లేకపోయినప్పటికీ కూడా ఆ మందిరాన్ని నేను చూడాలని నిజమైన వాంఛ కలిగినటువంటి వాడు దావీదు. అలాంటి ఆశతో నీవు నేను కూడా ఈ నూతన సంవత్సరంలో ప్రభువుకు నూతనమైన విధానంలో అర్పించుకొని, దేవా మీ ఉద్దేశం నెరవేర్చబడినట్లుగా, మీ ఇంట్లో మీ కార్యాలు జరిగించబడినట్లుగా నన్ను నేను మీ సన్నిధిలో ఐక్యపరచుకొని సాగినట్లుగా నన్ను కూడా సిద్ధపరచమని ఒక నూతనమైన తీర్మానంతో మనం ముందుకు సాగవలసిన వారమని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. అందుకనే దావీదు ఏం చేశాడు? వాళ్ళందరినీ సర్వ సమాజం మాటలు పలికి
ఈ కట్టబోయే ఆలయం మనుషుని కొరకు కాదు గాని దేవుడైన యెహోవాకే అనే సత్యాన్ని ఎరిగి ప్రభువుకు లోబర్చుకోవాలని ప్రేమగల దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మాదిరికరమైన విధానంలో దావీదు ఉండి అనేకులు ఏం చేశాడు, ఇక్కడ ప్రోత్సహించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కరిగినాడు సమాజం మధ్య మనం ఎవరైనా కావచ్చు కానీ మాదిరికరమైన విధానంలో మన జీవితాలను ఉంచుకొని అనేకులు ప్రోత్సహించి ఏదైనా దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడాలని నిజమైనటువంటి వాంఛ మన జీవితంలో అవసరమని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అవకాశం దొరికితే ఏం చేయాలి, మనం విజ్ఞాపన చేయడం మన జీవితాల్లో అలవర్చుకొనుట అవసరం. అదే తనకున్న తీర్మానం. కన్నులకు ఏం రాలేడట, నిద్ర, కనురెప్పలకు కునుకుపాటు రానివను. 122:5 యెరూషలేము క్షేమం కొరకు ఏం చేయాలట, ప్రార్థన చేయుడి అంటే చేశాడు కనుక చేయమని చెప్తున్నాడు. కనుక ఈనాడు మన ఆత్మీయ జీవితంలో ఒక ప్రార్థన జీవితమే లేనటువంటి స్థితి మన జీవితాల్లో కనబడుతుంది. ప్రియమైన వారులారా, నూతనమైన తీర్మానం చేస్తా, ప్రభువా నేను కూడా ఆ భక్తుడు ఎలాంటి తీర్మానం చేశాడు ఈ నూతన సంవత్సరంలో అలాంటి తీర్మానంతో నేను కూడా ముందుకు సాగునట్లుగా నన్ను సిద్ధపరచమని ప్రభు దగ్గర మనం పడవేసుకున్నట అవసరమని ప్రియమైన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీలో ఒక నూతనమైన క్రియ జరిగించడమే దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. ప్రభు నన్ను ప్రేమించి ఈ నూతన సంవత్సరం ప్రవేశింపజేసిన మీ ఉన్నతమైన ఉద్దేశం నా జీవితంలో నా ద్వారా నెరవేర్చబడ్డానికి ఆనాడు పితరుల యొక్క జీవితాలు ఎలాగో అలవర్చుకుంటూ వచ్చారో అలా నేను కూడా మీ సమాజం మధ్య నా జీవితాన్ని అమర్చుకొని సాగిపోనట్లుగా నన్ను సిద్ధపరిచయ్యా. ప్రభు మీద ఆధారపడదా అలాగూ దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలని ప్రేమగల దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. రండి 4వ వచనం ఒకటి చదవండి, ముగిస్తా. 4వ వచనం అదే 29:4 చదవండి. దినవృత్తాంతాలు 1వ గ్రంథం 29:4. గదుల గోడల్లో రేఖ మూతకును బంగారపు పనికి బంగారమును, చదువయ్యా. వెండి పనికి వెండిని, వెండి పనికి వెండిని, పనివారు చేయి ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓఫీరు బంగారమును, 6,000 మణుగుల ఓఫీరు బంగారము, 14,000 మణుగుల పుటమ వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనోపూర్వకంగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా? 3వ వచనం, నేను సంపాదించిన వస్తువులు గాక, ఆఖరి లైన్ లో ఉంది చూడండి, నా స్వంతమైన బంగారమును వెండిని, ఆ వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చేదను అనే మాట పలికాడు. ఇది నూతనమైన తీర్మానం. ఏంటి తీర్మానం? నూతన సంవత్సరంలో పోయి అన్న మా బంగారం అంత ఇవ్వమంటారా అనుకుంటున్నారా ఏంటి? మా బంగారం మా వెండి అంత ఇవ్వమంటారా అని ఎవరిని అడుగుతున్నారు మిమ్మల్ని? ఎవరిక్కడ అడగలేదు. దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. భక్తుడైన దావీదు ఇతరులను ప్రోత్సహిస్తూ వచ్చాడు. నేను ఇస్తాను, నేను ఇచ్చాను అనే మాటలు పలికాడు. చూడండి, నా స్వంతమైన బంగారమును నా వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను అనే మాట పలికాడు. దేవుని యొక్క సన్నిధిలో తను సంపాదించింది కాక ఏమిస్తాడట, తన సొంతమైన దాన్ని అంతటిని కూడా ఇవ్వడానికి ఇష్టపడుచు వచ్చాడు. కనుక నాడు దేవుని ప్రజలుగా ఆత్మీయ జీవితంలో ఇలాంటి యోగ్యమైన నూతనమైన తీర్మానం మనం కూడా చేయాలనేది దేవుని యొక్క ఔన్నత్యమైన ఉద్దేశం. ఎందుకు? యాకోబు బలిష్ఠునికి ఒక నివాస స్థలం చూడాలి. అలాంటి నూతనమైన తీర్మానంతో నేను కూడా ప్రభువుకు మనం అర్పించుకునుట అవసరమని ప్రేమగల దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నాకు తెలిసి ఒక ఆమె, మరి ఇంతకుముందు చెప్పానో నాకు ఐడియా లేదు కానీ, ఎట్లనే జీవగల వాక్యాన్ని ప్రభుత్వే సొంతమైన బంగారం వెండి అని అన్నారు కదా అని ఆమె దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకొని వెళ్ళి, మరి ఆ చెవులకు ఉన్నది కానీ, మరి మెడలో ఉన్నాయి కానీ, చేతులకు ఉన్నాయి మొత్తం తీసుకొని వెళ్ళి ఆమె బేషరతుగా అదే రోజు మందిరంలో ఆఫరింగ్ బాక్సులు వేసి ఇంటికి వెళ్ళిందట. ఇంటికి వెళితే వాళ్ళ భర్త చూశాడు. ఏంటమ్మా మొండిగా కనపడుతున్నావు అని అన్నాడు. అంటే మౌనంగా ఉంది. ఆ తర్వాత అడిగితే దేవుడు నాతో మాట్లాడి తీసుకెళ్ళి ఏంటి మందిరంలో ఇచ్చేదని చెప్పిందట.
సరే, ఆయన కొంచెం అరిశాడట. అరిసి మళ్ళీ ఏం చేశాడంటే మళ్ళీ అన్నీ కొనిపెట్టాడట. మళ్ళీ అన్ని కొనిపెట్టిన తర్వాత ఒక నెల అయిన తర్వాత మళ్ళా మొత్తం తీసుకెళ్ళి మళ్ళా ఆ మందిరంలో ఆ బాక్స్లో వేసేసిందట. అంటే మక్కువ ఏంటి అని అంటే, నా దేవుని మందిరం. నాడు భక్తుడైన దావీదు ఎలాంటి మరి ప్రోత్సాహకరమైనటువంటి విధానంలో తన జీవితాన్ని అలవర్చుకుంటూ వచ్చాడు. మరి నూతనమైన విధానంలో మరి నూతనమైనటువంటి బలమును పొందినటువంటి వాడై, దేవుడు తనలో జరిగించిన నూతనమైనటువంటి క్రియను తన జీవితంలో అన్వయించుకున్నటువంటి వాడై, దేవుని యొక్క సముఖంలో నూతనమైన ఉత్సాహాన్ని తన కలిగినటువంటి వాడు దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. తన యొక్క ప్రాధాన్యత లేనప్పటికీ కూడా తనలో ఏముంది? నూతనత్వం అనేది ఏంటి? నూతనత్వం అనేది కనబడుతూ ఉంది. ఈనాడు మన ఆత్మీయ జీవితంలో దీన్ని అలవర్చుకున్నది చాలా అవసరమని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ప్రియులారా, మనకు ప్రాధాన్యత లేనప్పుడు మనం ఏం పోతామని, మనం ఏం చేస్తామని, మాక మీక ఇవన్నీ కాదు. ఏం చేస్తాయట? తనలో నూతనత్వం అనేది వెలసిల్లుచు ఉన్నది. అలాంటి నూతన బలాన్ని మనం కూడా పొంది దేవుని యొక్క మందిర ఆవరణలో మన ఆత్మీయ జీవితాలు దేవునికి మహిమకరమైనటువంటి దానిలో కట్టుకొని అనేకులను ప్రోత్సహించే యోగ్యమైన జీవితాలు మనం అలవర్చుకోవాలని ప్రేమ కలిగిన దేవుడు ప్రేమించి మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. సొంతమైన వాటిని ఇచ్చి ఏమన్నాడు? 5వ వచనం ఇప్పుడు అందరూ చదువుతాం. 5వ వచనం అందరం కలిసి చదువుదాం రండి. 5వ వచనం అందరం కలిసి. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా అని ప్రశ్న వేస్తూ వచ్చారు. దేవుని యొక్క సన్నిధిలో ఈనాడు మన ఆత్మీయ జీవితంలో దేవుని ప్రజలుగా ఏ తీర్మానంలో ముందుకు సాగాలని ఆశపడుతున్నామో ఓసారి ప్రశ్నించుకొని ప్రభుకు లోబర్చుకొని, ప్రభువా, ఈ నూతనమైన సంవత్సరంలో మీ కార్యాలు నేను చూడాలి, మీ మందిర ఆవరణలో మీ మహిమను నేను చూడాలి, మీ ఉద్దేశం నెరవేర్చబడాలి అనే నిజమైన దృఢమైన నిశ్చయతను కలిగినటువంటి వారమై, అలాంటి ప్రగాఢమైన వాంఛన కలిగినటువంటి వారమై, నూతనమైనటువంటి తీర్మానంతో మన జీవితాలు ప్రభుకు లోబర్చుకున్న వారమై ఆ పరిశుద్ధమైన బలలో చేయి వేసి ఆ దేవుడిచ్చే నూతన బలమును పొంది ఆ దేవుడు మన అంతరంగాల్లో జరిగిస్తూ వచ్చిన ఈ నూతన క్రియ అనేకులు మరి చూచున్నట్లుగా, అనేకులు కనబడినట్లుగా, అనేకులు ప్రోత్సహించినట్లుగా, దేవునికి మహిమ కలుగునట్లుగా ఈనాడు మన జీవితాన్ని అర్పించవలసిన వారమని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధమైన బలలో చేయవేయక ముందు ఇలాంటి నూతనమైన తీర్మానం నీవు నేను కూడా దేవుని ఇంట్లో చేసి ఆ దేవునికి మహిమకరంగా ఈ నూతన సంవత్సరంలో జీవితాన్ని కట్టుకొని కొనసాగినట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును. అరణ్యములో త్రోవ కలుగజేసేవాడు, ఎడారిలో నదులు ప్రవహింపజేసేవాడు. అంటే ఆత్మీయ జీవితంలో ఎంత ఇరుకైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మరి తన నూతనత్వం అనేది తన ప్రజల్లో నుండి ఎలాగూ దేవుడు ఉత్తేజపరచాలని కోరుచున్నాడో అది భక్తుడైన దావీదు యొక్క జీవితమే దీనికి సరి అయిన కారణమని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. అలాగూ నీవు నేను కూడా బెరాకాలో మన జీవితాలు కట్టుకొని ప్రభువుకు మహిమకరంగా మన జీవితాలు కొనసాగించి ఆ దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చినట్లుగా, తిరిగి అనేకులకు ప్రోత్సాహకరంగా, అనేకులు పురికొల్పేవారిగా, దేవుని యొక్క సముఖంలో కూర్చొని విజ్ఞాపన చేసేవారిగా, అంత మాత్రమే కాదు కానీ మళ్ళీ మనం అర్పించేవారిగా మన జీవితాలు కూడా ఉంచుకొని కొనసాగినట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. దావీదును వర్ధిల్ల చేసిన దేవుడు నిన్ను, తిరిగి నీ కుటుంబాన్ని, మన కుటుంబాన్ని, మన సమాజాన్ని కూడా వర్ధిల్ల చేసి నూతనమైన దానిలో కార్యాలు ప్రభు జరిగించినట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగా.